సాయి ధరమ్ తేజ్ కాస్త సాయి దుర్గా తేజ్ అని మారిందా? ఇదెప్పుడు పెట్టారు? సాయి దుర్గా తేజ్ అని చెప్పి చేంజ్ చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్ అన్న. వాళ్ళ మదర్ కి హానర్ చేద్దామని చెప్పి అట్లా పెట్టుకున్నాడంట. ఇందాకే ఎస్వైజీ అదే సంబరాల ఏటిగట్టు టీజర్ చూసిన, టీజర్ ఆర్ గ్లిమ్స్ చూసిన. చాలా అంటే చాలా బాగుంది. నాకు డిఐ కలర్ గ్రేడింగ్ అయితే చాలా అంటే చాలా మంచి అనిపించింది. ఎల్లోయిష్ ఆరెంజిష్ టోన్ ఉంది, చాలా బాగుంది అది. అండ్ ఆర్టిఫిషియల్ కాకుండా రియల్ సెట్స్ వేసుకొని రియల్ గా మంచిగా చూపెట్టింది అది. అదైతే చాలా నచ్చింది. అండ్ మ్యూజిక్ ఆబ్వియస్లీ అజ్నేష్ లోక్నాథ్ మ్యూజిక్ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే వేరే లెవెల్ ఉంటుంది. అదొక స్టాండర్డ్ ని క్రియేట్ చేసి పెడతాడు అజ్నేష్ లోక్నాథ్. ప్రతిసారి ఏ మూవీ అయినా సరే, ఎంత చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా. సాయి ధరమ్ తేజ్ అయితే చాలా చాలా బాగున్నాడు. ఆ కండలు ఇంకా ఆ హెయిర్ స్టైల్, గడ్డం ఇంత పెద్ద ఉంది, ఒక లుక్ లో ఇంత పెద్ద గడ్డం ఉంది. మస్తు అనిపించింది. ఆడ చూసినప్పుడు మాత్రం అబ్బా ఇంత కడక్కున్నారా బాబు అనిపించింది నాకైతే. ప్రొడక్షన్ క్వాలిటీ కనిపిస్తుంది, పెట్టిండ్రు పైసలు పెట్టిండ్రని చెప్పి ఆ గ్లిమ్స్ లోనే కనిపిస్తుంది ప్రొడక్షన్ క్వాలిటీ చూస్తుంటే. నాకెందుకో రవితేజ గారి టైగర్ నాగేశ్వరరావు గ్లిమ్స్ గుర్తుకొచ్చేసింది ఈ టీజర్ చూడంగానే. మీకు కూడా అట్లనే అనిపిస్తే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా దాచిపెట్టిండ్రు అని అనిపిస్తుంది నాకైతే ఆ గ్లిమ్స్ చూస్తున్నంతసేపు. నాకు సాయి ధరమ్ తేజ్ లాస్ట్ మూవీ నచ్చిందంటే రిపబ్లిక్ మూవీ నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం లేదు కింద కామెంట్ చేయండి. అట్లనే ఈ గ్లిమ్స్ చూసింటే మాత్రం మీకేమనిపించిందో కింద కామెంట్ పెట్టండి. లాస్ట్ కి రాక్షసుల ఆగమనం అని అంటాడు సాయి ధరమ్ తేజ్. ఆడ మాత్రం బేస్ అండ్ పిచ్ వాయిస్ లో చాలా అంటే చాలా బాగుంది, మస్తు అనిపించింది అట్లా అన్నప్పుడు. ఇంకా టీజర్, ట్రైలర్, మూవీ, సాంగ్స్ అన్ని వచ్చేదాకా చూడాలి. ఐశ్వర్య లక్ష్మి దీంట్లో హీరోయిన్. క్యాస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. లైక్ జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగల్ల చాలా మంది ఉన్నారు దీంట్లో. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.